రోజుకో ప్రమాదం, వారానికో విషాదం. ఈ పెరుగుతున్న ప్రమాదానికి కారణం ఏంటి? డ్రైవర్లా, లేకపోతే వ్యవస్థలోని లోపాలా, లేకపోతే రోడ్లా? స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సులో రద్దీ పెరిగింది. మరి ప్రమాదాలు పెరిగాయన్న ఆరోపణలో నిజమెంత? ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. పెరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. స్టాపుల వద్ద ఆపని ఆర్టీసీ బస్సులు. మరెందుకు ఈ ఉచిత బస్సు పథకం అంటున్నారు మహిళా ప్రయాణికులు? లేదు, ఆపడం లేదు. ఇలాగ వచ్చినా సరే ఒక ధర ఎక్కడో దూరంగా వెళ్ళి ఆపుతున్నాడు. బస్ స్టాప్ ఎక్కడుండగా ముందుకెళ్ళి ఆపుతున్నారు, పరిగెట్టి పడిపోతున్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల అయితే ఏం అర్థం కాని పరిస్థితి ఈ రోజు అయితే. ఉచిత బస్సు పథకం అమలు సరే, అదనపు బస్సులు ఏవి, ఎక్కడ? ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చాల్సిన బస్సులు ఇప్పుడు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఒకంత ఆందోళన అనేది నెలకొంటుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అధిక వేగంతో వెళ్తున్నాయని, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ జరుగుతుందని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, అలాగే పాదచారులు, ఇతర వాహనదారులు కూడా బస్సుల వేగంపై అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. దీంతో ప్రజల్లో భద్రతపై అయితే ఆందోళన అనేది పెరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ ఈ జరుగుతున్న యాక్సిడెంట్లను కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి ప్రధాన కారణం ఏంటి, రోడ్ల పరిస్థితి లేకపోతే ట్రాఫిక్ రద్దీయా, లేకపోతే ఇతర వాహనాల నిర్లక్ష్యమా అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన అనేది అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్రైవర్లకు మరింత శిక్షణ ఇవ్వాలి, అలాగే పర్యవేక్షణ కూడా పెంచాలి. అంతేకాకుండా ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ప్రయాణికులు, ఇటు ప్రజలు కూడా కోరుతున్నారు. ఒకవైపు డ్రైవింగ్ విధానంపై ప్రశ్నలు వినిపిస్తుంటే, మరోవైపు బస్సుల నిర్వహణ లోపంపై ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని చోట్ల బస్సులు మధ్యలోనే నిలిచిపోవడం, సాంకేతిక సమస్యలు, పాత వాహనాలు ఇంకా వినియోగంలోనే ఉన్నాయని చెప్పి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అయితే కాలం చెల్లిన వాహనాలను పూర్తిగా తొలగించి ఆధునిక భద్రతా ప్రమాణాలు కూడిన కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను చూసుకుంటే డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేకపోతే రోడ్ల పరిస్థితి, ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి అధికారిక గణాంకాలు, అలాగే విశ్లేషణ కూడా ఎంతైనా అవసరం అని చెప్పి అయితే ప్రయాణికులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల భద్రతా విషయంలో రాజీ పడకుండా బస్సుల నిర్వహణ లోపము, అలాగే సాంకేతిక సమస్యలు, ఫిట్నెస్ కలిగిన బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రయాణికులు అయితే కోరడం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా మహిళలు ఉదయం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, సాయంత్రం ఆఫీసుల నుండి వచ్చేటప్పుడు ఎక్కువగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమయానికి బస్సులు రాకపోవడం, వచ్చిన బస్సులు కూడా బస్ స్టాపుల్లో ఆపకుండా కొంచెం ముందుకి లేదా కొంచెం వెనక్కి ఆపడం ద్వారా వాళ్ళు ఆ బస్సుని ఎక్కలేక అనుకున్న గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉండే ఆర్టీసీ అధికారులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప్రభుత్వానికి తెలియజేసి ఈ సమస్యని ఏదో విధంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలను ఉద్దేశించి, వాళ్ళ ఏదైతే సాధికారతను ఉద్దేశించి ప్రారంభించిన ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని సరైన స్థాయిలో మహిళలు వాడుకోలేకపోవడం అనేది నిజంగా ఇది ప్రభుత్వం అధికారుల వైఫల్యంగా మనకు కనిపిస్తోంది. ఆపడం లేదు. ఇలాగ వచ్చినా సరే ఒక ధర ఎక్కడో దూరంగా వెళ్ళి ఆపుతున్నాడు. కానీ ఆడవాళ్ళు చూసి అసలు బస్సులే ఆపడం లేదు. అసలు ఆ రైల్వే స్టేషన్ బస్సుకి వెళ్తుంటే జ్ఞానాపురం ధర అయితే అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. బస్ స్టాపులు కూడా లేవు. ఏదో ఒకటి ఉందంటే అంత దూరం నడిచి వచ్చినందుకని బస్సు ఆపడం లేదు మమ్మల్ని. ఎక్కడ ఏ బస్ స్టాప్ ధర అంతే, డ్రైవర్ కాంట్రాక్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవే. ఎక్కడ పడతాడు ఎక్కెత్తరా, ఎక్కడ పడతాడు చేయాలా లేదంటారు. నేపనట్టయితే ఎక్కడికో తీసుకెళ్లి ఆపుతున్నారు. బస్ స్టాప్ ఎక్కడుండగా ముందుకెళ్ళి ఆపుతున్నారు, పరిగెట్టి పడిపోతున్నారు. బస్సు వీళ్ళు ఎక్కుతున్నా కూడా ఆపకుండాను
లాగించేస్తున్నారు, పడిపోతున్నారు కూడా చాలా మందిని. మొత్తానికి ఫ్రీ బస్ పథకం నచ్చింది కదా మీకు? పర్లేదు, నచ్చింది కొద్దిగా. మరి డ్రైవర్లు కొంచెం చూసుకొని చెయ్యాలి. డ్రైవింగ్ ఆడాలి కదా, కొద్దిగా క్లోజ్ చేసి స్టాప్ కూడా ఆపి వాళ్ళు వస్తున్నప్పుడు కూడా కొద్దిగా ఆఫ్ చేసి ఎక్కుతారు కదా, ఎక్కుతున్నప్పుడు లాగించకూడదు, పడిపోతారు. అది ఫ్రీ బస్ అయితే బాగానే ఉంది, కాకపోతే బట్ ఎక్కువగా గొడవలు. అంటే ఒక్కొక్క బస్సు డ్రైవర్ అయితే ఏం చేస్తున్నారంటే ఈ వైజాగ్ నుంచి చోడవరం వెళ్ళే బస్సులు అయితే ఖాళీగానే సరే లాగించేస్తున్నారు, ఎక్కే వరకు అయితే ఆపట్లేదు బస్సు అయితే. ఈ ఫ్రీ బస్ అనేది అలా పెట్టేదానికన్నా సో లేడీస్ కి ఏదైనా నెలలకు వచ్చేది అలా పెడితే బాగుంటుంది, సంవత్సరానికి వచ్చేది ఏదైనా అమౌంట్ చిన్న చిన్న అమౌంట్లు వస్తే బాగుంటది కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ వల్ల ఉపయోగం అనేది ఉందా లేదన్నదని ప్రభుత్వానికి తెలుసు అండ్ మా జనాలకు కూడా తెలుసు, అవునా కదండి. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సు పెట్టేదానికన్నా ఇప్పుడు ఎక్కువగా లేడీస్ మాత్రమే జర్నీ చేస్తున్నారు ఈ ఫ్రీ బస్ వల్ల. సో ఎన్నో గొడవలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే అదే టికెట్ ఇచ్చి బస్ అయితే ఇన్ని గొడవలు ఉండవు కదా, ఇన్ని అనర్థాలు ఉండవు కదా. మేము డబ్బులు ఇచ్చాం కదా, మేము సీటుకి అర్హులం కదా అన్నట్లుగా ఉంటది. లేదంటే ఇంకో బస్ అయినా సరే ఖాళీగా ఉంటది అని అనుకోవచ్చు. ఈ ఫ్రీ బస్ అవడం వల్ల ఏంటంటే ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ వెళ్తున్నారు. సో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే కూటమి ప్రభుత్వం హామీల్లో ఒకటి స్త్రీశక్తి పథకం. ఈ పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ప్రధాన ధ్యేయంగా ప్రారంభమైంది. అయితే ఇక్కడే మొదలైంది అసలైన చిక్కు. చాలా మంది మహిళలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్న విషయం ఏదైతే స్టాప్ ఉంటుందో ఆ స్టాపులు బస్సులు ఆగకపోవడం, సరైన సమయానికి బస్సు రాకపోవడం, ఒకవేళ బస్సు వచ్చినా సరే ఎక్కడానికి వీలు లేకుండా బస్సు డ్రైవర్ కావచ్చు కండక్టర్ వ్యవహరిస్తున్న తీరును చాలా మంది మహిళలు ఫిర్యాదుగా ఇప్పటికే చాలా డిపోల్లో మేనేజర్లకు అదేవిధంగా అధికారులకు కొంతమంది నాయకులకు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ యొక్క పర్టికులర్ ఏదైతే స్త్రీశక్తి పథకం ఉందో దీని ప్రధాన ఉద్దేశం మహిళలకు ఉచితంగా వారు అనుకున్న గమ్యస్థానాలకు చేరేలా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం నిజంగా మహిళలకు అది జరగడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది మహిళలు తమ గోడును వెళ్ళబుచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియా వరకు మహిళలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి వస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఈ స్త్రీశక్తి పథకం ఏ విధంగా వెళుతోంది, ఏ విధంగా నడుస్తోంది అని పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మహిళలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నది స్టాపుల్లో బస్సులు ఆగడం లేదు, అంతేకాకుండా స్టాప్ ఒక దగ్గర ఉంటే బస్సు ఆపేది ఇంకో దగ్గర అని చెప్పడం, అంతేకాకుండా మహిళలు ఉన్నారంటే చాలు వాళ్ళని ఏదో విధంగా ఆ బస్సులో నుండి అవాయిడ్ చేద్దామనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళలు బస్సులు చేజ్ చేసి ఆ బస్సు ఎక్కి కండక్టర్ని డ్రైవర్ని నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్త్రీశక్తి పథకం ఏ విధంగా రన్ అవుతోంది, బస్సులు ఆగుతున్నాయా లేదా, లేదంటే మహిళలకు ఇంకేమైనా అసౌకర్యాలు ఉన్నాయా అనే విషయంపై దృష్టి పెట్టి ఆ సమస్యలను తీర్చే విధంగా అధికారులు పనిచేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. బస్సులో 90% లేడీసే ఉంటున్నారు. ప్లస్ రెండోది ఇప్పుడు 2 డోర్లు కూడా వాళ్ళే ఉపయోగించుకుంటారు, మగోళ్ళకి సీట్ అంటూ ఉండట్లేదు. రెండోది ఇప్పటికి నేను 20 నిమిషాలు అయింది, 28Z ఒకటి వెళ్ళింది, బస్సు లేదు. మగోళ్ళు మట్టి చాలా ఇబ్బందిగా ఉంది. టికెట్ తీసుకున్న సీట్ దొరకదు, సీట్ ప్రసక్తే లేదు. బస్సు ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ముందు డోరు వాళ్ళే లేడీస్ ఎక్కుతున్నారు, వెనక డోరు లేడీస్ ఎక్కుతున్నారు. బస్ స్టాప్ లో ఎక్కువ లేడీస్ ఉంటే బస్సులు కొంచెం ముందుకెళ్ళి ఆపుతున్నారు అని. ఒకటి ముందుకెళ్ళి ఆపుతున్నారు, ఒక్కొక్క బస్ స్టాప్ లో బస్సులు కూడా ఆపట్లేదు. అందుకే లేకపోతే నేను 2 టౌన్ దగ్గర ఆగాలండి, కానీ ఇక్కడికి ఎందుకు వస్తాను, ఇక్కడ కంపల్సరీ ఆపుతారండి. విశాఖ జిల్లాలో 570 బస్సుల్లో ఉచిత బస్సు పథకం అమలు అవుతుంది. గతంలో విశాఖ జిల్లాలో 63 నుంచి 66% ఆక్యుపెన్సీ, స్త్రీశక్తి పథకం వచ్చాక 70% పెరిగింది. కొన్ని బస్సులు అయితే 80 నుంచి 90% ఆక్యుపెన్సీ వల్ల బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. డ్రైవింగ్ కావచ్చు, వాహనాల పరిస్థితి కావచ్చు, ఏదేమైనప్పటికీ చివరికి ప్రజల ప్రాణాలే పోతున్నాయి. కాబట్టి జరుగుతున్న ప్రమాదాలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటే ప్రమాదాలను కొంతవరకు అయినా తగ్గించవచ్చు. విశాఖ జిల్లా బస్సుల్లో రోజుకి 40,000 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి 60 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు అదనంగా 180 బస్సులు కావాలని ఆర్ఎం అప్పలనాయుడు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. నెలలు గడుస్తున్నా సరే అదనపు బస్సులు ఊసేలేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ప్రభుత్వం ప్రధాన ధ్యేయంగా తీసుకొని వాళ్ళకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఏవైతే ప్రస్తుతం కనిపిస్తున్న ఇబ్బందులు ఉన్నాయో
వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి వాళ్ళకి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడం, దీని ద్వారా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి అధికారుల మీద ఎంతో ఉందనేది మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో టీమ్ వీబీసీ విశాఖపట్నం.